ఫ్రెండ్స్, ఈరోజైతే సింపుల్గా మటన్ పలావ్ కుక్కర్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా ఇక్కడ ఒక 1/2 kg మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసుకొని తర్వాత మన మసాలా దినుసులు ఉంటాయి కదా, ఇలాచీ, లవంగా, అవి కూడా వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 hours మ్యాగ్నేట్ చేసుకోవాలండి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకొని మటన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మటన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ అనేది వేసి దగ్గరగా ఫ్రై చేయాలండి. మటన్ ఉడికిపోయిన తర్వాత ఒక 3 పెద్దగా పండిన టమాటాలు కూడా వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు ఉంచుకొని ఇక్కడ ఈ గ్లాస్తో నేను 2 గ్లాస్ బియ్యం అనేది తీసుకున్నానండి. 2కి 2 గ్లాసెస్ వాటర్ అండి. సో తర్వాత బియ్యం కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర ఇంకా వాటర్ అది యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 3 విజిల్స్ అయితే పెట్టాలండి. సో మన మటన్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ పలావ్